హాయ్ అండి అందరికీ. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా అనుకుంటున్నా. ఈరోజు నేను డైలీ చేసే పనులు మీకు చూపిస్తాను. ఈరోజు నేను మార్నింగే లేచాను. 5:30కి లేచానండి. వాకింగ్ కూడా వెళ్ళొచ్చాను. వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేశాను. టిఫిన్ అంటే ఏం కాదండి, పెరుగన్నం తిన్నా. పెరుగన్నం తినేసి నేను హ్యాండ్ వాష్ చేసుకొని నిన్న కడిగిన గిన్నెలన్నీ ఎక్కడియక్కడ సర్దుతున్నానండి ఇక్కడ. నేనైతే పెరుగన్నం తిన్నాను. మరి మీరేం తిన్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను పప్పు ఆనపకాయ చేస్తున్నాను. దాంతో కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్ కూడా చేస్తున్నానండి. ముందుగా 1.5 కప్పు పప్పు తీసుకున్న, మంచిగా కడుక్కొని 2 అవర్స్ నానబెట్టాను. 2 అవర్స్ ఖాళీ కాబట్టి బట్టలు నానబెట్టాను. చాలామంది సర్ఫ్ వేసిన వెంటనే బట్టలు నానబెడతారు. నేనైతే సర్ఫ్ వేసి అది బాగా మెల్ట్ అయిన తర్వాత బట్టలు నానబెడతాను. తర్వాత రోజులాగే ప్రేయర్‌కి కూర్చున్నా. ఈరోజు నేను సామెతలు 3వ అధ్యాయం చదివాను. నాకు ఈ వాక్యం బాగా అనిపించింది. సామెతలు 3వ అధ్యాయము 3-6 వరకు చదువుతున్నాను. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలకల మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆ వాక్యం చదువుకుని ఇంపార్టెంట్ నోట్స్ రాసుకుని కంప్లీట్ చేశాను నా ప్రేయర్ అనేది. ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేసా. పప్పు ఆనపకాయ వండబోతున్నా. అందులోకి 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నా. 2 టమాటాలు అయితే అలాగే వేసేసా. ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకున్నా. దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా. సగం ముక్క ఆనపకాయ తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దాంతోపాటు వేసేసుకున్నా. అందులోకి 1 టీ స్పూన్ ఆయిలు, 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలిపి వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించి పెట్టేశాను. దాని తర్వాత రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నా ఇక్కడ. ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ కోసం 3 ఆనియన్స్ తీసుకున్నా. 3 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా కట్ చేసుకున్నా చిన్న చిన్న ముక్కల కింద. పప్పులోకి కొత్తిమీర వేయడం మర్చిపోయా, అందుకని మళ్ళీ ఓపెన్ చేసి కొత్తిమీర అనేది వేస్తున్నా. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత దాంట్లో పప్పు గుత్తి పెట్టి మంచిగా దాన్ని స్మాష్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని తాలింపు పెట్టుకోవడమే. తాలింపు కోసం కొంచెం నూనె వేసుకొని దాంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం మంచిగా వేగిన తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయి, దాంతోపాటు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని దాన్ని బాగా వేగనిచ్చిన తర్వాత దాంట్లో పప్పు అనేది వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఆమ్లెట్ కోసం ఇందాక మనం కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అవన్నీ ప్యాన్లో వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో 2 ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకొని
పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ ఎగ్ మిశ్రమంలో వేసేసుకొని దాన్ని బాగా కలుపుకొని మనం ఇప్పుడు ఆమ్లెట్ కింద వేసుకోవాలి. ఇది నాకు మా మమ్మీ నేర్పించింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా వస్తుంది మీకు. నా లంచ్ అయితే ప్రిపరేషన్ అయిపోయిందండి. పప్పు ఆనపకాయ ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లేట్లోకి వేడివేడి అన్నము, దాంతోపాటు పప్పు ఆనపకాయ కాంబినేషన్గా ఆమ్లెట్ కూడా వేసుకొని తింటే ఉందండి, చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. నైట్ డిన్నర్ కోసం మా హస్బెండ్ ఆంధ్ర స్టైల్ దెబ్బ రొట్టె దాని కాంబినేషన్గా పల్లీ చట్నీ చేస్తున్నారు. ఈ పల్లీ చట్నీ అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టమండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఫేవరెట్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక కడాయి తీసుకుని నూనె వేసుకొని పల్లీలు వేసుకోవాలి. కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి టమాటాలు వేసుకొని బాగా వేగిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారనివ్వడానికి కొంచెం పక్కన పెట్టి ఇప్పుడు దిబ్బ రొట్టె కోసం మనం ఒక 4 గట్టెలు వేసుకొని ఇలాగ ట్యాప్ చేయాలండి, దాన్ని తిప్పకూడదు. వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు, జీలకర్ర, మన దగ్గర కారపొడి ఉంటే కారపొడి, లేదనుకుంటే మన ఇంట్లో ఉండే వంటకు వాడే కారాన్ని వేసుకోవచ్చు. దాంతోపాటు క్యారెట్ కూడా వేసుకొని కొంచెం గీ ఉంటే మీ ఇంట్లో గీ ఉంటే గీ వేసుకోండి, లేదనుకుంటే ఆయిల్ అన్న వేసుకోవచ్చు. వేసుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలండి. ఈ లోపల చట్నీ అనేది మిక్సీ చేసుకుంటున్నానండి. ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. దిబ్బరొట్టు కూడా రెడీ అయిపోయింది. ఇది ఆంధ్ర స్టైల్ దిబ్బరొట్టు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇక్కడ మా హస్బెండ్ నాకు సర్వ్ చేస్తున్నారండి. ఆ వేడి వేడి దిబ్బ రొట్టెలో పల్లి చట్నీ వేసుకొని తింటూ ఉందండి, చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకే నచ్చుతుంది, మీకే ఫేవరెట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. డిన్నర్ కంప్లీట్ చేసుకొని ప్రేయర్లో కూర్చున్నాము. ఈరోజు సామెతలు 2వ అధ్యాయం చదువుకున్నాము. మా డే అనేది ఫ్యామిలీ ప్రేయర్తో కంప్లీట్ చేసుకున్నాం. ఇదండి నా డే వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేసి, షేర్ చేసి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.